వీడియో క్లిప్ చైర్ కొన్న రోజుది. తనని చైర్లో కూర్చోబెట్టాక అసలు ఆ చైర్లోంచి చాలాసేపటి వరకు బయటికి రానే లేదు. ఫస్ట్ బిఫోర్ బయింగ్ ఏ ఫీడింగ్ చైర్ నేను బేబీని ఫ్లోర్ మీద కూర్చోబెట్టి ఫీడింగ్ చేయడం ట్రై చేశాను. సమ్టైమ్స్ బెడ్ మీద, సమ్టైమ్స్ ల్యాప్ మీద. కానీ బేబీ చిన్న స్టేజ్లో ఈజీగా ఫీడ్ చేస్తాం. బట్ 6 months తర్వాత బేబీస్ యాక్టివ్ అయిపోతారు, టర్న్ అవుతారు, ఫుడ్ పడిపోతుంది అండ్ క్లీన్ చేయడం కష్టం అవుతుంది. నేను ఫీడింగ్ చైర్ కొనడానికి డిసైడ్ అయ్యా. రీజన్ ఏంటి అంటే బేబీకి కరెక్ట్ పోస్చర్ ఉండాలి, ఫీడింగ్ టైం కామ్గా ఉండాలి అండ్ మెస్సీ ఫీడింగ్ కంట్రోల్ చేయాలి అని. సో ఫైనల్లీ నేను ఒక ఫీడింగ్ చైర్ పర్చేస్ చేశా. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ అడ్వాంటేజెస్: సపోర్ట్. ఫీడింగ్ చైర్లో బేబీ ప్రాపర్గా కూర్చుంటుంది, బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. సో ఫీడింగ్ టైంలో కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ అవుతుంది. అడ్వాంటేజెస్తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. స్పేస్. ఫీడింగ్ చైర్ కొంచెం స్పేస్ తీసుకుంటుంది, సో అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫీడింగ్ చైర్ కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది, సో అందరికీ బడ్జెట్లో మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఫీడింగ్ చైర్ కొనడం నెసెసరీయా లేదా ఆప్షనలా? నా ఒపీనియన్లో ఇఫ్ యూ హ్యావ్ అన్ యాక్టివ్ బేబీ అండ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ డ్యూరింగ్ ఫీడింగ్ టైం, చైర్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. బట్ స్పేస్ అండ్ బడ్జెట్ కన్సిడర్ చేసి తీసుకోండి. కొన్ని ఫ్యామిలీస్ ల్యాబ్ ఫీడింగ్లో కంఫర్టబుల్గా ఉంటారు, అది కూడా ఓకే. కానీ నాకు పర్సనల్గా ఫీడింగ్ చైర్ చాలా యూస్ఫుల్ అనిపించింది. ఫీడింగ్ టైం స్ట్రెస్ తగ్గించింది, బేబీ సేఫ్గా కంఫర్టబుల్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది. మీరు ఫీడింగ్ చైర్ యూస్ చేస్తున్నారా లేదా చేసే ప్లాన్ ఉందా? కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.